హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. వ్యూయర్స్, నేను ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. మన ఛానల్ కి మెంబర్షిప్ అనేది వచ్చింది. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో 3 phases ఉన్నాయి: గోల్డ్, సిల్వర్, డైమండ్. సో మీకు గోల్డ్ ఫేజ్ లో, సిల్వర్ ఫేజ్ లో, డైమండ్ ఫేజ్ లో కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ లోనైతే మీకు లైవ్ లో నేను మీకు డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది. మీ కమెంట్స్ కి నేను రిప్లై ఇస్తాను. సెకండ్ స్టేజ్ లో మీకు కమెంట్స్ కి రిప్లై ఇవ్వడం కాకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా షేర్ చేస్తాను. థర్డ్ దాంట్లో మీకు వీక్లీ అకౌంట్స్, సిఈసి కానీ, ఎంఈసి కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ సంబంధించిన మీకు క్లాసెస్ అనేవి నేను తీసుకుంటాను. మీకు ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ క్లాసెస్ అనేది తీసుకుంటాను. సో ఇవన్నీ దీని డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్. ఈ వీడియోలో నేను బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ జనరల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ నేను బీకామ్ కంప్యూటర్స్ గురించి, జనరల్ గురించి ఎన్నో వీడియోస్ చేశాను. బట్ వ్యూయర్స్ కి అయినా సరే కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో అవి క్లారిఫై చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ జనరల్ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ 2లో ఏది బెస్ట్ కోర్స్ అని. లెట్ మీ సే, మీకు బీకామ్ జనరల్ అయినా, మీరు కంప్యూటర్ అయినా, మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి సేమ్ ఉంటాయి. సో యూ నీడ్ నాట్ వరీ. మీకు ఒకవేళ కంప్యూటర్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు కంప్యూటర్స్ కి వెళ్ళండి. హానర్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే హానర్స్ కి వెళ్ళండి. జనరల్ లో ఇంట్రెస్ట్ ఉంటే జనరల్ కి వెళ్ళండి. దర్ ఇస్ నో ఇష్యూ. బట్ మరి ఎందుకు డిఫరెన్సెస్ ఉన్నాయి అని అంటే, దాంట్లో మీకు సబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు జనరల్ కంప్యూటర్స్ లో మీకు జనరల్ గా మనకి జనరల్ ఏముంటాయి, బీకామ్ కి సంబంధించిన సబ్జెక్ట్స్, కామర్స్ కి సంబంధించిన సబ్జెక్ట్స్. కంప్యూటర్స్ లో ఏముంటాయి, సేమ్ జనరల్ కున్న సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ కంప్యూటర్ కి సంబంధించిన ఒక్కొక్క సెమిస్టర్ లో ఒక్కొక్క సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది అంతే. మీకు స్కోప్ అనేది, కెరియర్ ఆపర్చునిటీ అనేది సేమ్ ఉంది. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. ఇఫ్ యూ వాంటెడ్ టు బికమ్ అ టీచర్, మీరు ఒకవేళ టీచర్ కావాలనుకుంటే టీచర్ ఎలిజిబిలిటీ ఏంటి, డిగ్రీ. సో మీరు ఇంటర్ తర్వాత డిగ్రీలో ఏది చేసినా, ఏ కోర్స్ చేసినా మీరు ఆ సబ్జెక్ట్ కి సంబంధించి టీచర్ అవుతారు. సో మీకు ఇక్కడ జనరల్ తీసుకున్నా మీరు టీచర్ కావచ్చు, కంప్యూటర్ తీసుకున్నా టీచర్ కావచ్చు. ఒకవేళ మీరు అకౌంటెంట్ కావాలనుకుంటే కంప్యూటర్స్ తీసుకున్నా, జనరల్ తీసుకున్నా యూ కెన్ బికమ్. సో కంప్యూటర్స్ లో ఏముంటుందంటే మీకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. కంప్యూటర్ రిలేటెడ్ పనులు అనేవి మీరు ఈజీగా చేస్తారు. ఒకవేళ మీరు జనరల్ తీసుకుంటే అయినా కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అనుకున్నా మీరు ఈజీగా ఒకటి చేయొచ్చు. 3 months 2 months కంప్యూటర్ కోర్సెస్ అనేవి మీకు ఆన్లైన్ లోనైనా దొరుకుతాయి, ఆఫ్లైన్ లోనైనా దొరుకుతాయి. సో మీరు ఆ కోర్సెస్ తీసుకుంటే మీకు కంప్యూటర్ వాళ్ళకి ఏ విధంగా నాలెడ్జ్ ఉందో మీరు కూడా అలా నాలెడ్జ్ చేసుకోవచ్చు. ఇంకా నేను మన ఛానల్లో కంప్యూటర్ సబ్జెక్ట్ కి సంబంధించి వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంప్యూటర్ లో మనకి ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్ ఇవన్నీ ఏ విధంగా నేర్చుకోవాలి, జనరల్స్ వాళ్ళైనా కంప్యూటర్స్ వాళ్ళైనా కావాలి అంటే మీరు కమెంట్ చేయండి. మీ కమెంట్స్ ప్రకారమే నేను, మీకు ఎవరు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆ క్లాసెస్ కూడా, టాలీ క్లాసెస్ కానీ ఇవన్నీ క్లాసెస్ కూడా నేను స్టార్ట్ చేస్తాను. సో బీకామ్ హానర్స్, బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్ డిఫరెన్స్ చూసారు. సో కెరియర్స్ ఏమంటుంది, సబ్జెక్ట్స్ కూడా నేను చెప్పాను. రెండు సేమ్, 3 years కోర్సెసే. దీని ఎలిజిబిలిటీ కూడా సేమే మనకి, సిఈసి, ఎంఈసి. ఇంకా చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి, ఎంపీసీ, బైపీసీ చేసి కూడా జాయిన్ అవ్వచ్చా? మీరు జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ మీరు ఒకసారి కామర్స్ కి సంబంధించిన నాలెడ్జ్ చూసుకోండి. అంటే కామర్స్ ఛానల్స్ లైక్ అవర్ ఛానల్లో కానీ, ఇంటర్ కి సంబంధించిన కామర్స్ వీడియోస్ అనేవి ఉన్నాయి. మీకు అర్థమైతే మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు, నో ఇష్యూ. సో ఇది అందరికీ ఎలిజిబుల్ అవుతుంది. ఇంకా మన క్లాసెస్ విషయానికి వస్తే, మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసాము. ఆ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్ లో అన్ని పెడతాను. నేను ప్రీవియస్ గా మీకు జాయిన్ బటన్ గురించి కూడా చెప్పాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ బటన్ అనేది క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ కి. సో మీరు మెంబర్షిప్ ని తీసుకోవచ్చు. ఇంకా మీరు ఒకవేళ ఫస్ట్ టైం కనుక వీడియో వాచ్ చేస్తే, మీరు ఒకవేళ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తే ఒకసారి ప్లేలిస్ట్ కి వెళ్ళి అన్ని చెక్ చేసుకోండి వీడియోస్ అనేవి. సో మీకు ఏవేవి హెల్ప్ఫుల్ అవుతాయో అవి
చూసుకోవచ్చు. డిగ్రీకి సంబంధించి కోర్సెస్ కానీ, ఇంటర్కి సంబంధించి కోర్సెస్ కానీ ఇవన్నీ చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఎడ్యుకేషన్ వీడియోస్.